నీ మాటలు వినబోతుండగా వారికి వినగలిగే చెవులను, గ్రహించగలిగిన హృదయాన్ని, అర్థం చేసుకోగలిగిన మనస్సును నా ప్రభావ బిడ్డలకు అనుగ్రహించి మీ క్షేమాభివృద్ధిని మీరు కలుగు చేసి నీ కృపకు పాత్రలుగా చేయమని మీ యొక్క అద్భుతాలు ఆశ్చర్యకరంగా జరిగించి బిడ్డలు మీకు సాక్షిగా నిలబెట్టుకుని మహింపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము. దేవుని మాటలు మనం విందాం. దేవుని మాటలు ఎంతో మేలు చేసేవి కనుక మనమందరం కూడా దేవుని మాటలను మీరే వారిగా కాకుండా మరి సంవత్సరం అంతా కూడా దేవుడు మరి మనల్ని కాచి కాపాడాడంటే మరి దేవుని వైపే మన దృష్టి ఉండాలి, దేవుని వైపే మన ఆలోచనలు అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు ఇంకా కాపాడటానికి, వారిని ఇంకా
అధికమైన మేలులోకి నడిపించడానికి అవకాశం కలుగుతుంది. దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో ఏముందిలే, వెళ్ళొచ్చులే, మన పని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. నేను ప్రతిసారి చెప్తాను ఒక మాట, చెట్టు ఎదిగే కొలది ముందు ఏం కనపడుతుందంటే చిగురు కనపడుతుంది. మనం కూడా ఎదిగే కొలది మనలో ఆ చిగురు లాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. దాని నుంచి అధికమైన మేలును చూడటానికి అవకాశం కలుగుతుంది. లేదు అని అంటే చాలామంది హెచ్చించుకుంటూ ఉంటారు. రాత్రి భక్తిహీనుల మార్గం అంట ఏమైపోయింది తెలుసా? దేవుడు ఆశ్రయించుకుంటాడు. రెండవది గాఢాంధకారంలోకి వెళ్ళిపోయిందంట. వారి మార్గాలన్నీ వంకరగా ఉంటాయి. ఒక్కడ కూడా తినకుండా అసలు వాళ్ళ మాట కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు, అన్నీ కూడా. కనుక జ్ఞాపకం చేసుకొని వాళ్ళు దేవుని విషయాలు నెరవేర్చే వాళ్ళు కాదు. వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను మీరేవాడు. ఏంటిదంటే వంకర. ఏదో వంక తీసుకొచ్చి చెప్తా ఉంటారు, ఏదో వంక ముందు పెడతా ఉంటారు. ముందు దేవుని యొక్క ఆజ్ఞలు ముఖ్యమా, లేకపోతే వంకలు ముఖ్యమా? వంకలున్న వాళ్ళు ప్రమాదంలో చచ్చుకుపోతారు. కనుక జ్ఞాపకం చేసుకొని మరి దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో అధికంగా మనం ఆనందించి వాటిని నెరవేర్చి దేవుని దీవెన పొందుకుందాం. దేవుని వాక్యం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు నుండు వాళ్ళరా. చూసారంటండి, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. చాలండి. ఇక్కడ దేవుణ్ణి ఎరగినటువంటి వారికి కాదు ఈ మాటలు చెబుతుంది, అన్యులైనటువంటి వారికి కాదు చెబుతుంది, దేవుని ఎరిగినటువంటి వారిని, దేవుని బిడ్డలుగా చేయబడుతున్నటువంటి వారిని, వారికి తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీతిని అనుసరించు. చూసారటండి, నీతిని అనుసరించు, నీతిని అనుసరించు యెహోవాను వెదుకుచు నుండు వాళ్ళరా. చూసారంటండి, దేవుని మాట వినేవారిగా ఉండాలంట. ఎవరు వీళ్ళు? నీతిని అనుసరించేవారు, యెహోవాను వెదికేవాళ్ళు. యెహోవాను వెదకటం అనంటే ఇంకా నేను ఏ ఆజ్ఞను నెరవేర్చలేదు, నేను ఇంకా ఏ పని చేయలేకుండా ఉన్నాను, ఏ పనిలో నా హస్తం లేదు, ఏ పనిలో నేను కనబడలేదు అని వెతుక్కుంటూ ఆ లోటును సరిచేసుకున్నటువంటి వాళ్ళరా. లోటు అనేది కనబడకుండా చూసుకోవాలి. అవయవాల్లో మన దేహంలో ఒక అవయవం లోటుగా ఉందనుకో, ఒక కాలు, ఒక చెయ్యో, లేకపోతే ఒక ముక్కు, లేకపోతే ఒక కన్ను, లేకపోతే ఏదో ఒకటి లోపం ఉందనుకో, ఏమండి ఏంటి సంగతి? వాళ్ళు అందంగా ఉంటారా? లేరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. దేవుని విషయాల్లో కూడా అంట ఏంటో తెలుసా? దేవుని నీతిని అనుసరిస్తూ, దేవుని వెతుకుతూ
ఆయన మాట వినకపోతే వేస్ట్ అని అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా? మీరు ఆలోచించండి, ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించండి, ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని మీరు ఆలోచించండి. నువ్వే పని చేస్తున్నా సరే, నువ్వు ఇంటికాడ ఉంటున్నావంటే ఏంటి అర్థం? దేవుని పని మానేసి దేవుని సన్నిధికి రాకుండా, దేవునిలో జీవించకుండా, దేవుని యొక్క ఆజ్ఞలను కైకొనకుండా లోకస్తులు ఎట్టుంటున్నారు, నువ్వు కూడా అట్టున్నావు. యు ఆర్ ఈక్వల్ గా ఉంటున్నారు, సమానంగా ఉండిపోతున్నారు. వాళ్ళు దేవుని మాట వినరు, మనం దేవుని మాట వినం. వాళ్ళు చర్చికి రారు, మనం చర్చికి రాం. వాళ్ళకి అనుకూలంగా ఉంటే వస్తారు, లేకపోతే లేదు. మనం కూడా అంతే, మనకు అనుకూలత ఉంటే వస్తాం, లేకపోతే లేదు. దేవుడు అలాగని చెప్పాడా? నువ్వు అలాగనే దేవుని సన్నిధిలో ఒప్పందం అయ్యావా? అలాగంటేనే దేవుడు నీతో మాట్లాడాడా? నీ పాపాలు క్షమించాడా? మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నువ్వే బండ నుండి చెక్కబడితివో ఒక్కసారి ఆలోచించుకో. దేవుడు నిన్ను నీతిమంతుడిగా చెక్కాడంట. ఎక్కడి నుండి? బండలో నుండి చెక్కాడంట. బండలో నుండి చెక్కాడు. యేసు ప్రభువా యెహోవా దేవుడు మోషేకు కూడా 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడంట ఏం చేశాడు? బండలో నుండి చెక్కాడు. దేవుని వాక్యం చదువుకుందాం చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఇంకొక చదవండి. మరణ కారణమగు పరిచర్య, రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ అతని ముఖము తేరి చూడలేకపోయిరి. చూసారండి, మన యొక్క పరిచర్య ఎట్లాంటిదై ఉండాలో తెలుసా? మరణ కారణమైనదైనను అది రాళ్ల మీద చెక్కబడుతుందంట. ప్రియమైన దేవుడులేరా, ఆనాడు మోషే దేవుని యొక్క ఆజ్ఞలను పొందుకోవడానికి 40 దివారాత్రులు ఆయన అన్నపానాలు పుచ్చుకోకుండా ఉన్నాడంట. మరి మనం ఒక రాత్రి అన్నం లేకపోతే ఉండలేం, ఒక రాత్రి నిద్ర లేకపోతే ఉండలేం, ఒక రాత్రి పని మానుకుంటే ఉండలేం. మనసంతా పని మీదే ఉండింది. ఏంటి ఆ పని వల్ల నువ్వు పుట్టావు? అసలు ఆ పని నేను పుట్టించింది. అసలు నువ్వు గుర్తుపెట్టుకో, దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ బండ నుండి చెక్కబడితివో ఆ బండే క్రీస్తు. ఆ బండ దగ్గర చెక్కబడేటప్పుడు అంట మోషే యొక్క ముఖము ప్రకాశించిందంట. ప్రియమైన దేవుడులారా, ఏం చేయబడిందంటండి? ప్రకాశించబడిందంట. ఆయన ముఖం అక్కడున్న ప్రజలు చూడలేకపోయారంట. ప్రియమైన దేవుడులారా, నువ్వు చేసిన పాపం కూడా అంట దేవుడు లిఖిస్తాడంట. నువ్వు చేసిన పాపం కూడా చెక్కుతాడంట దేవుడు. మంచిని చెక్కుతాడు, చెడును కూడా చెక్కుతాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం
రెండో వచనం చదువుకుందాం. యూదా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మనతో లిఖించబడి ఉన్నది, అది వారి హృదయములనేది. ఎక్కడ చెక్కాడంటండి? పలకల మీద చెక్కాడంట. నీ హృదయం అనే పలక మీద, నీ హృదయంలో చెక్కితే నిన్ను చంపేసినా సరే అది చనిపోదు. ఏమండి, ఈ శరీరం పాడైద్దేమో కానీ, ఈ శరీరం కుళ్ళిపోయిద్దేమో కానీ నువ్వు చేసిన పాపాలు మాత్రం పోవు, నువ్వు చేసిన తప్పులు మాత్రం పోవు. కొంతమందికి క్రిస్మస్ పండుగ ఉండదు, కొంతమందికి పునరుద్ధరణ దినం ఉండదు, కొంతమందికి నూతన సంవత్సరం కూడా ఉండదు. ఇదంతా కామన్ వ్యవహారం, కామన్ పీపుల్. ఈ యొక్క కామన్ ప్రజలను దేవుడు అంటున్నాడు, నీకు భయం ఉంది, బాగానే ఉంది, నువ్వు రక్షించబడ్డావు, బాగానే ఉంది, కానీ అసలు నువ్వు ఎక్కడి నుండి చెక్కబడితేవో ఆలోచించు. అసలు అందరిలాగా నిన్ను చెక్కలేదు. నీవు అలాగా ఆలోచిస్తే నీవు ఈ లోకాన్ని ప్రాముఖ్యంగా నువ్వు ఎంచుకో. దేవుని నీతిని ఎంచుకుంటావు, దేవుని నీతిని అనుసరిస్తావు, దేవుని నీతిని వెంబడిస్తావు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏంటిది తెలుసా? నువ్వే బండ నుండి చెక్కబడితివో ఆ బండ క్రీస్తే, క్రీస్తులో నిన్ను చెక్కుకున్నాడు. ఇందులో మనం చదువుకున్న వాక్యంలో దేవుని యొక్క ఆజ్ఞలలో ఆ బండ మీద చెక్కిన తరువాత అది దేవుని వ్రేలితో రాయబడెను అని అక్కడ రాయబడి ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను కూడా తన మీద ఆయన రాసుకున్నాడు. మళ్ళీ ఏ గుంటలో నుండి త్రోవబడితివో తెలుసా? ఏ గుంటలో నుండి త్రోవబడితివో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఒక్కోసారి గుంటను త్రవ్వేటప్పుడు కొన్ని వస్తాయి, లోతుకెళ్ళిన తర్వాత కొన్ని వస్తాయి. ఏమండి, ఇప్పుడు ఏంటో తెలుసా? బొగ్గు కానీ బంగారం గనులు కానీ కొన్ని ఏరియాలో ఉంటాయి. ఆ ఏరియాలో ఈ యొక్క బంగారం గనులు తువ్వేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ బంగారం గనులు తీస్తూ ఉంటారు. ఆ స్టోన్ని పగలగొట్టి ఎక్కడి నుంచో వచ్చింది ఆ బంగారం. బాదం పప్పు చూసారా? బాదం పప్పు పైకి కాయ ఎట్లుండిద్ది? ఏమండి, ఇంతలా ఉండిద్ది. అదంతా అదేనా? ఏమండి, అదంతా బాదం పప్పేనా? కాదు. ఆ బాదం పప్పు పగలగొట్టి, కాయను పగలగొట్టి ఆ పైన టెంకంతా కూడా పగలగొడితే లోపల ఎంతో కొంచెం ఉండిద్ది. ఏమండి, ఆ కొంచెం ఎంత మధురమో తెలుసా? ఎంత శ్రేష్టమైందో తెలుసా? అంత శ్రేష్టమైనటువంటి వానిగా నిన్ను ఆ గుంటలో నుండి తోవేరంటారు. ఆ గుంటే యేసయ్య ప్రక్కపు బళ్ళెపు పోటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బళ్ళెపు పోటుల నుండి వచ్చిన రక్తం ద్వారా నీవు కడగబడ్డావు, ఆ రక్తం ద్వారా నీవు రక్షించబడ్డావు, ఆ రక్తం ద్వారా నీ పాప విమోచన కలిగింది, ఆ రక్తం ద్వారా నీ పాపాలు కడిగివేయబడ్డాయి. ఆ రక్తం ద్వారానే ఆయన అలా పొడవబడటం వలననే నువ్వు రక్షించబడ్డావు. ఆ గుంటల్లో నుండి నిన్ను తీశాడు. ఇదేంటి అనుకున్నావు? ఇది చిన్న విషయం అనుకున్నావా? అందుకనే ఆశమాశగా చూస్తున్నావు. దేవుని పని అంటే, దేవుని మాట అంటే, దేవుని యొక్క ఆజ్ఞ అంటే, దేవుని సన్నిధి అంటే ఏదో చులకనగా ఓరికి వచ్చింది. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? బాగా
విలువైన ఖరీదు పెట్టి బైబుల్ను కొన్నారనుకోండి, ఏం చేస్తారు? బైబుల్ని బాగా ఖరీదు, దరిదాపుగా 1000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలు పెట్టి బైబిల్ కొన్నారనుకోండి. 10,000 రూపాయలు పెట్టి ఉండేవి అంటే ఉండయి, 10,000 రూపాయలు కూడా ఉండయి. మన దగ్గర ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? 10,000 రూపాయల బైబిల్, 1000 రూపాయల బైబిల్ ఉన్నాయా? ఎవరో ఒకరి దగ్గర 2,000 రూపాయలు లేవు. 200, 300కే బేరాలు ఆడుతూ ఉంటారు. ఏమ్మా ఇంక వీళ్ళు 10,000 పెట్టేమో అంటారు. ఇక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆ విలువైన బైబిల్, ఖరీదైనటువంటి బైబిల్ మనం అన్నప్పుడు దాన్ని ఎంత భద్రంగా ఉంచుతాం? 1000 రూపాయలు పెట్టి బైబిల్ కొన్నా, తీసుకొచ్చావా? అదే తీసుకొచ్చారా? తేలా. ఎందుకని? ఎటువంటి అటు వాడికి ఏమైంది? పాడైపోయింది. కారణం 1000 రూపాయలు పే చేసాం దానికి. 1000 రూపాయలు పెట్టిగా ఖరీదు పెట్టుకున్నాం. ఊరకు వచ్చిన బైబిల్ అయితే పిల్లలు తీసుకొని చించుతున్నా సరే ఏం మాట్లాడాం? చూస్తూనే ఉంటారు. అట్టకి ఏంటది? అది దానికి విలువ పెట్టలేదుగా. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన రక్షణ కూడా 10 కోట్లు అన్నాడు అనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తా? ఏమండి ఇట్టే కాకిన పెడతారా? ఎట్టే దేవుని సన్నిధికి రాకుండా ఉంటారా? కానండి తెలుసా, 10 కోట్లు పెట్టుకున్నాం కనుక దాన్ని జాగ్రత్తగా చూడాలి. 10 కోట్లు నీ దగ్గర ఉండవని, 10 రూపాయలు కూడా పెట్టేవాళ్ళు లేదని, దేవుడు అందరికి అందుబాటులో ఉండాలని ఉచితమైన రక్షణ, ఆయన విలువైన దేహాన్ని, విలువైనటువంటి ఆ జీవితాన్ని నీ కోసం ఎన్ని కోట్లు పెట్టినా దిగినటువంటి ఆ యొక్క జీవితం నీ కోసం దారిపోసాడు. దారిపోస్తే మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యంగా మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తున్నాం. మనం విలువ అనేది ఇవ్వలేకపోతున్నాం. అదే నొప్పి నీకు దక్కితే ఎట్లుంది అసలు? అదే బాధ నీ పాపం విషయమై నిన్ను శిక్షిస్తే నీకు ఎలా ఉంటుంది అనుకున్నావు? నువ్వు ఆఖరి పెడతావు అసలు? నీ బంధువులు వచ్చినా, నీ స్నేహితులు వచ్చినా నువ్వు ఆఖరి మేరో వస్తావు. ఆడవేంటి తెలుసా? దానికి తగిన పనిష్మెంట్ నువ్వు అనుభవించావు కనుక ఆ పనిష్మెంట్ నువ్వు భరించలేవని, నువ్వు తట్టుకోలేవని దేవుడు నీ కొరకు ఆయన జీవితాన్ని పళ్ళగా పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవితం చాలా విలువైంది. ఏమండి, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఆ ముఖ్యమంత్రి చుట్టూ సెక్యూరిటీ ఎంత ఉండిందండి? ఒక చోటుకు వస్తున్నారనుకోండి, ఒక జడ్జి గారు వస్తుంటేనే ఏంటి సెక్యూరిటీ ఎంత ఉందో ఎంత ఉంటుంది? 7 బయలుదేరుతుంటే అక్కడ ఆఫ్ చేస్తున్నారు మొత్తం ట్రాఫిక్. ఎందుకని? ఈలోపు ఎవరన్నా బాంబులు పెడతారేమో. ఏమండి, అదే ప్రధానమంత్రి వస్తే, అదే ఒక దేశానికి రాజు వస్తే ఎంత సెక్యూరిటీ. మరి దేవుడు నీ దగ్గరకు వస్తుంటే, సర్వశక్తుడైన దేవుడు, సర్వలోకాన్ని పాలించేటువంటి దేవుడు, భూలోకాన్ని, పరలోకాన్ని, నరలోకాన్ని అన్ని ఆయన హస్తములో ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన సేవ లేకుండా ఏది జరగదు. అలాంటి శక్తివంతుడు నీ దగ్గరకు వస్తే నువ్వు చులకనగా చూస్తున్నావు. అసలు
కోసం, నీ మీద ఉన్న ప్రేమను బట్టి నువ్వు ఎంత కషాయితనం అనుకుంటున్నావంటే చెప్పలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత కషాయితనం. దేవుని యొక్క ఆజ్ఞను మేరటం అంటే మొన్న ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ఏంటో జస్ట్ అట్లా ఓపెన్ చేసిన తర్వాత ఒక తల్లి ఒక పిల్లడిని బాగా పడుతుంది. ఆ ఎంత పసి బాలుడు, మరి నెలల బాబో మరి రోజుల బాబో తెలియదు కానీ పసి బాలుడు, ఆ బాలుడు అల్లాడుతున్నాడు. కొట్టింది కొట్టింది కొట్టింది, ఆ కొట్టింది చాలక ముక్కు నోరు మోస్తుంది. ఇక నేను చూడలేకపోయా అసలు ఆ విషయాన్ని. కషాయితనం చూసారా ఎంత కషాయితనం? మనం కూడా అంత కషాయితనం చూపిస్తున్నాం దేవుని విషయాల్లో. దేవుడు వస్తే దేవుని దగ్గర రావట్లేదంటే ఏంటి దాని అర్థం తెలుసా? కషాయితనం. నీలో ఖచ్చితంగా ఉంది, అందుకే దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చలేకపోతున్నావు, దేవుని మాట వినలేకపోతున్నావు, దేవుడు చెప్పిన మాటను ఆలకించలేకపోతున్నావు. అసలు నువ్వు ఏ స్థానం నుండి నువ్వు వచ్చావో తెలుసుకుంటే రాజు స్థానంలోనే ఉండాలంట. రాజు స్థానంలోనే ఉండాలంట. కిందకి దిగితే ఆయనకు విలువ ఉండదు. ఒక మంత్రి స్థానంలోనే ఉండాలి. మంత్రి స్థానం కిందకి దిగితే ఏమైంది? చాలా చులకనగా చూస్తారు, తక్కువగా చూస్తారు. మనవాడలే అరే రారా అని పిలుస్తారు. ఎవరిని పట్టుకొని? ఏమనుకున్నా? అలాగే నువ్వు ఏ బండ నుండి చెక్కబడితివో అది కనుక నువ్వు ఆలోచిస్తే నీవు ఈ బురదగుంటలో పడవను. బురదనంట జుర్రుకుంటున్నారంటే వీళ్ళు పాపాన్ని. పర్వాణాన్ని ఎలా జురుకుంటారు అలాగే పాపాన్ని కూడా జురుకుంటున్నారు. వీళ్ళకి ఇక లిమిట్ లేదు. ఇక ఎన్ని పాపాలైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్ళిపోతారు, ఎక్కడి దాకైనా వెళ్ళిపోతారు. ఎన్ని చెప్పినా అర్థం కాదు వీళ్ళకి అసలు. ఏంటంటే వీళ్ళు అంధకారంలో నడుస్తున్నారు. వీళ్ళు దేవుని ఆజ్ఞ గైకొనటం, దేవుని వెతకటం, మరి నేను బండలో నుండి చెక్కబడ్డాను, మరి దేవుని యొక్క ఆ రక్తంలో నుండి కడగబడ్డాను నేను అనేటువంటి ఆలోచన కనుక నీకు ఉన్నట్లయితే నువ్వేమాత్రం కూడా పాపం జోలికి వెళ్ళవు. అసలు పాపం అంటుకో. దేవుని వాక్యం చదువుకున్నా చూడండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3-4 వచనం చదువుకున్నాం. యాకోబు ఇంటి వాళ్ళరా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వాళ్ళరా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చక్కబెట్టుకుని వాళ్ళరా. చూసారంటండి ఏమన్నాడు? గర్భమున పుట్టినది మొదలుకొని, అంటే తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇప్పుడు వరకు కూడా నిన్ను ఆయన సాంకనెత్తుకున్నాడు. అందుకేనేనా అంత ఆశ? అందుకేనేనా అంత అజాగ్రత్త? అదే ఉంటున్నా బాగలేదండి, బాగలేదని దేవుడు వదిలేస్తే ఏం చేస్తావు? ఇంకా దౌర్భాగ్యమైనటువంటి జీవితం ఏర్పడింది. పనికి మాలిన జీవితం వచ్చేసింది. ఎవడేం చేస్తా? ఆవిడ పూర్తిగా మానుకో. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుని వాక్యం చదువుకున్నాం. యెషయా గ్రంథం 51:7 వచనం కూడా చదువుకున్నాం. నీతిని అనుసరించు వారులారా, నా మాట వినుడి, నా బోధను
ఆలకించుడి, భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. చూసారంటండి, జనులు మిమ్మల్ని నిందిస్తున్నారేమో, జనులు మిమ్మల్ని అవమానపరుస్తున్నారేమో, వారికి మీరు భయపడద్దు. చిమ్మట వస్త్రాన్ని ఎలాగా తినేసిద్దో దేవుని యొక్క ఉగ్రత వారిని అలాగా తినేసింది గ్యారెంటీగా. కానీ దేవుని మాటను బట్టి మాత్రం నీవు నడుచుకో. హల్లెలూయా.
రోజు ఉందా ఎప్పుడైనా? కనుక ఆ రోజు రాకముందే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు జాగ్రత్త పడి ఎక్కడైనా సరే మనుషుల వైపు చూడమాకో, దేవుని వైపు చూడు. దేవుని వైపు చూస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ఇప్పటి వరకు దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు మానవద్దు. కొంతమంది అడతాలు చేస్తే చాలు ప్రార్థన మానేస్తారు. ఇది భక్తిని విడిచిపెడతారు, దేవుడిని కూడా వదిలేస్తారు, మన ఇష్టాన్ని నెరవేరుతారు. వాళ్ళకి బాగున్నప్పుడు వాళ్ళు ఏమైనా వచ్చారా? ఎగతాలు చేసిన వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏమైనా రక్షించారా? అసలు ఏమైనా ఓదార్పు మాటలు చెప్పారా? లేదే. దేవుడు నిన్ను ఆదరించాడు, దేవుడు నిన్ను పరామర్శించాడు. కనుక నువ్వు దేవుని వైపే చూడాలి. నిన్ను ఆయన సంకరెత్తుకొని నీ పాదములకు రాయి తగలకుండా ఆయన నిన్ను భరిస్తున్నాడు. ఆయన నిన్ను భరించేటప్పుడు నీ జీవితం ఎట్టకుండాలో తెలుసా? ఆయన మాటను మీరేవారిగా కాదు, ఆయన మాట వినేవారిగా. నువ్వు వింటే ఆలస్యం చెయ్యవు, నీ ఇష్టం వచ్చినట్టుగా నడవు. ఆయన మాట కనుక నువ్వు వింటే, ఇప్పుడు చూడు, మన పిల్లలు మన మాట అనలేదు అనుకో, మన మాట వినకపోతే ఏం చేస్తాం తెలుసా? ఈ నిర్మలం గారే ఉంది, వాళ్ళ అమ్మాయి మాట వినకపోతే ఏం చేసింది? జుట్టు పట్టుకుని లాక్కొచ్చింది. రాదా? ఓసారి చెప్పింది, 2 సార్లు చెప్పింది, 3 సార్లు చెప్పింది, ఎంతలా ఏం చేసింది? ఇప్పుడు దేవుడు కూడా ఏం చేయాలి? జుట్టు పట్టుకుని లాగాలి. అప్పుడు మాట వింటాం, మనం దారిలోకి వస్తాం. అప్పుడు గడగడ వణుకుతాం మనం. అప్పుడు వచ్చింది భయం. మన ఇష్టమైపోయింది. దేవుడు ఎంత బతిలాడుతున్నా, ఎంత ప్రాధేయపడుతున్నా, ఎంత ఎంత కన్నీరు కాచి చేతులు చాపి పిలుస్తున్నా సరే నువ్వు లెక్క చేయట్లా. అసలు నీకు లెక్కలో లేదు. అసలు లెక్కలో ఉంటే ఏం చేస్తావు తెలుసా? గడగడ వణుకుంటూ టైంకి దేవుని సన్నిధిలో ఏం చేస్తావు? దేవుని సన్నిధిలో గసగస వణుకుంటూ దేవుని మాట వింటా. అందుకని అన్నాడు, నువ్వు ఏ బండ నుండి చెక్కబడితివో ఆలోచించు, ఏ గుంటల నుండి త్రోవబడితివో ఆలోచించు. నువ్వు ఊరికి రాలా, నువ్వు ఊరికే దేవుని దగ్గరికి రాలా, నీ ఊరికే దేవుని చేర్చుకోలా. నీ జీవితంలో ఎన్ని మేలు చేస్తేనో నీవు ఈ స్థానానికి వచ్చావు. అసలు ఇంకో మాట మనం చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 30వ వచనం నుండి చదువుకున్నాం. మనమేమందుమో అన్యజనులు విశ్వాసమైన నీతిని పొందిరి, వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? విశ్వాసము మూలముగా కాక క్రియ మూలముగానైనట్టు. చూసిరా ఎలా వెంటాడారు తెలుసా? విశ్వాసముతో కాక క్రియల మూలంగా వెంటాడారట దేవుని. క్రియల మూలంగా వెంటాడతాం అంటే ఏంటో తెలుసా? నేను చర్చికి వచ్చి ఇంత పని చేస్తే నేను కనీసం ఒక్క మాట కూడా చెప్పలా. ఇంకేం మొహం పెట్టుకుని వెళ్తావు చర్చికి? నువ్వేం చేసేవని? వచ్చి బట్టలు ఎత్తే సరిపోయిద్దా? ఏమండి, వచ్చి చిన్న పని చేస్తే సరిపోయిద్దా? అది విశ్వాసం మూలముగా చేయాలి. విశ్వాసం మూలముగా అంటే ఏంటో తెలుసా? దేవుడు నన్ను రక్షించుకున్నాడు,
దేవుడు చేసిన దానికి నేను ఏమి చేయగలను, నేను ఏమి ఇవ్వగలను, అది గుర్తించినటువంటి వాడు దేవుని కనీసం నేను ఈ పని చేసి దేవుని సంతోష పెట్టాలి, దేవుని పని చేస్తే నాకు దీవెన వచ్చింది, నాకు మేలు జరిగింది అనేటువంటి ఆలోచన వారికి కలగాలి విశ్వాసము ద్వారా. అంతేగాని కొంతమంది ఏం చేస్తారో తెలుసా, అతిశయించుకుంటారు, గర్విస్తూ ఉంటారు. అహంభావం, గర్వం ఎవరికి వచ్చింది? ఇది రాత్రి మనం చదువుకున్నాం. ఏమండి? రాత్రి మనం చదువుకున్నాం, భక్తిహీనులు 4వ అధ్యాయం అనుకుంటా 19వ వచనం చూడండి. కాదు, 21:4 వచ్చింది చూడమ్మా. చూసారంటండి, ఏ దృష్టి అంట? అహంకార దృష్టి. ఇది ఎవరికి? భక్తిహీనులు, భక్తిలో పూర్తిగా ఉండరు వీళ్ళు. ఇటేమో భక్తి, అటెళ్తే లోకంలో ఏంటి ఏం చేస్తారు తెలుసా? లోకమే, దేవుడు దేవుడే అని దేవుడు ఉన్నామని చెప్పాడా? చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పూజలు చేసిన ఎన్ని గంటనే ఉంటారు వీళ్ళు. దేవుడు ఏమన్నాడు? ఏమండి? విగ్రహాలకి అర్పించిన దేనినైనా నువ్వు తినకూడదు అన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నా? మరి అదేమంటే కరెక్ట్గా ఉండేటువంటి వాళ్ళని ఏం చెప్పిస్తారు తెలుసా? మేము తింటలేదా, మేము ప్రార్థన చేస్తలేదా, ఏమైనా పెద్ద భక్తురాలే, రేపు తెలిసింది పెద్ద భక్తి. నీ భక్తి ఎంతో నువ్వెంతో రేపు తెలిసింది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు ఏమన్నాడు? నువ్వు లోకంలోకి వెళ్తున్నావు కనుక నీవు ప్రత్యేకముగా ఉండాలి. పరిధులు రాసిన పత్రికలో ఉంటాయి 6:18. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, సంచరింతును బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండి. చూసారటండి, అపవిత్రమైన దానిని ముట్టొద్దని ప్రభు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రార్థన చేసుకుని తినొచ్చులే, ఏంటి అపవిత్రమైంది ప్రార్థన చేసుకుని తినమన్నాడు దేవుడు. ఆ మాట దేనికి చెప్పాడో ఏంటో అది మనం గుర్తించాలి. కానీ అన్నిటికీ కూడా కంపేర్ చేస్తే ఏ సందర్భం అప్పుడు ఆ మాట చెప్పాడో అది తెలుసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు లోకంలోకి వెళ్తున్నావు కనుక జాగ్రత్త. నీవు జీవము కలిగిన దేవుని ఆలయం. నీ దేహాన్ని పాడు చేసుకో. మాకు కొంతమంది దేహాన్ని కూడా పాడు చేస్తారు, స్త్రీ అయినా పురుషుడైనా సరే పాడు చేస్తే ఇంకా రక్షణ, మారు మనసు ఇవన్నీ తర్వాత. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకో తెలుసా? మన దేవుని బిడ్డలు అనేది విశ్వాసం మూలముగా ఏ పనైనా చెయ్యాలి, అంతేగాని నువ్వు అతిశయించుకోవటానికి కాదు. ఒకళ్ళంటే ఏమంటారు తెలుసా? మీరు పిలిచారని వచ్చా, కనీసం ఆ సానుభూతి కూడా లేదు నా మీద అంటే. ఏంటి సానుభూతి? నేను పిలిస్తే వచ్చావు, పని చేసావు, దేవుని పని, దానికి ప్రతిఫలం ఎవరుతారు? దేవుడు. అదే నీకు సానుభూతి, అంతే. నేను నిన్ను పొగడాలైంది. ఎక్కడ నేర్చుకున్నావు ఈ పద్ధతులు? వీళ్ళ మార్గాలన్నీ కూడా అంట అహంకారం, గర్విష్ఠులు. అహంకారం కావాలి, అతిశయం కావాలి వీళ్ళకి.
గొప్పగా పొగిడించుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని కొంతమంది ఏం చేస్తారు తెలుసా, విపరీతంగా పొగుడుతారు. ఎక్కడైతే పొగిడించుకున్నావో నువ్వు కింద పడతావు, జాగ్రత్త. ఎక్కడ పడతావో తెలియదు నీకు. దేవుళ్ళు ఉండవు, నువ్వు దేవుళ్ళు నిలబడవు, ఇక నిలబడే అవకాశం ఉండదు ఇక. కనుక జ్ఞాపకం చేసుకో, దేవుడు మన కొరకు ఇట్టి గొప్ప తరుణాన్ని ఇచ్చాడు. దేవుడు మన కొరకు ఇట్టి సమయాన్ని ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా, నువ్వు ఏ బండ నుండి చెక్కబడుతువో గుర్తు చేసుకో. నువ్వు దేవుని మాట మేతనం అంటే దేవుని సన్నిధికి రావట్లేదంటే ఏంటి, దాని అర్థం ఏంటి తెలుసా, నువ్వు లోకస్తులు, నువ్వు ఒకటే. దేవుడు ఎక్కడున్నాడో మనం అక్కడ ఉండే వాళ్ళగా ఉండాలి. కోడి తల్లి ఏం చేసిందో తెలుసా, కోడి పిల్లలు ఏం చేస్తాయి, తల్లి ఎక్కడ ఉంటుందో కోడి పిల్లలు కూడా అక్కడే ఉంటాయి. మరి మనం మాత్రం రెక్కలొచ్చిన పక్షిలాగా కాకిలాగా పరిగెత్తాం. దేవుని ఇల్లు కూడా గుర్తురాది. ఓహో, ఏం చేశాడు, కాకిని వదిలేడంట. కాకిని వదిలితే ఏం చేసింది, దానికి ఇష్టమైన ఆహారం దొరికింది. ఏంటి ఇష్టమైన ఆహారం, కుళ్ళిపోయిన శవాలు, పాడైపోయినాయి, నీసుకంపు కొడుతున్నాయి, ఇవన్నీ దొరికినాయి. ఇల్లు ఎందుకు గుర్తొచ్చింది, మనకు కూడా ఇష్టమైనవి కనపడ్డాయి అంటే అవి కూడా నీచమనియే, అవి కూడా అసహ్యమనియే, అవి కూడా పనికిమాలియే, పాములు పట్టిపోయినాయి, కుళ్ళు పట్టిపోయినాయి. అమ్మంటే ఏమనుకున్నావు అసలు, అమ్మా ఒక జామ పండు పాడైపోయింది. పాడైపోయింది అంటే ఏంటి, అది కుళ్ళు పడిందా లేదా కుళ్ళు పట్టిందా లేదా కుళ్ళు పట్టలేదా, కుళ్ళిపోయింది. అందుకోవాలనే అది పాడైపోయింది అంతే. నువ్వు చేసే ప్రతి పాపం కూడా కుళ్ళే. దాని కొరకే పరిగెత్తుతున్నావు అసలు, ఆజ్ఞను మేరటానికి, దేవునికి వ్యతిరేకంగా నడవటానికి. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడు. తప్పిపోనేమో అనియు సేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన చూసారంటే అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు ఏమంటున్నాడు తెలుసా, జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త అవసరం. పరిశుద్ధత లేకుండా దేవుడు నీతో మాట్లాడ్డు, పరిశుద్ధత లేకుండా నీకు కనపడ్డాడని చెప్పేవంటే మాత్రం అది మోసమే. ఎవరు మోసం చేస్తావు, మోసపోకడు దేవుడు వెక్కిరించబడడు. మనుషుడా నువ్వు ఏమి తెచ్చున్నావో ఆ పంటనే కోస్తా. కనుక జ్ఞాపకం చేసుకో, నీకు జాగ్రత్త లేదు. ఒక పని విషయంలో జాగ్రత్త లేకపోతే, వంట విషయంలో జాగ్రత్త లేకపోతే, నీ ప్రయాణ విషయంలో జాగ్రత్త లేకపోతే, డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త లేకపోతే ఏమొచ్చేసింది తెలుసా, అజాగ్రత్త రాగానే నిన్ను ప్రమాదం ముచ్చేసింది. మృత్యువు కబళించింది అని అంటారు. అంటే మృత్యువు నోరు తెచ్చుకొని చూస్తుందని అర్థం. అజాగ్రత్త ఉందంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా సాతానుడు నోరు తెచ్చుకొని అలాగే చూస్తున్నాడు. ఎప్పుడైతే అజాగ్రత్త వచ్చేసిందో వాడు నోటు పడిపోతావు. జాగ్రత్త ఇక అంతే, తిరుగులేదు. ఇక నేను అనకపోయినా మళ్ళీ ఏమంటారు చూడమ్మా ఏం మాట్లాడుతున్నారు,
నేను మాట్లాడిన దాన్ని బట్టి కాదు నీకు జరిగింది, నీ ప్రవర్తనను బట్టి. ఆకాను మీదకి ఎందుకు వచ్చేసింది? ఏమండి యెహోషువ అన్నాడనా? కాదు, అతని ప్రవర్తన, అతని జీవితం, అతని నడవడి, అతని జాగ్రత్త లేదు, భయం లేదు. దేవుడు ఎన్ని చెప్పినా సరే ఆలోచన లేకుండా చేశాడు. దేవుడు వెళ్ళేటప్పుడు ముందుగా చెప్పాడు, ఇదిగో అక్కడ అపవిత్రమైనవి కనుక నువ్వు దేనిని ముట్టకూడదని అన్నాడు. కానీ ముట్టాడు, తెచ్చుకున్నాడు, ఇంట్లో తెచ్చుకున్నాడు, ఇల్లంతా అపవిత్రమైపోయింది. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? ఎల్లబడి నాటికి వెళ్ళిపోతాం. మనం అపవిత్రం అవుతాం, మన పిల్లలు అపవిత్రం అయిపోతారు, మన ఇల్లు కూడా అపవిత్రం అయిపోయింది. నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మా నాన్నగారు సేవలోకి రాకముందు విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు, మీలాగానే ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ యొక్క మరదలు ఎంగేజ్మెంట్కి రమ్మని బలవంతం చేస్తుంటే ఏం జరిగిందో తెలుసా? మా నాన్నగారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా వెళ్ళొచ్చా లేదా? దేవుడు వెళ్ళొద్దు అన్నాడు. ఇదేంటి ఎంగేజ్మెంట్కి వెళ్ళొద్దండి, శుభకార్యమేగా. అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఎవరిని వెళ్ళడానికి? అసలు ప్రార్థన ఎందుకు? అక్క రమ్మంది, మా అమ్మ రమ్మంది, అమ్మ అక్క అంటే చాలుక. దేవుడు లేడు, ఏమండి, అమ్మ నాన్న లేడు, భర్త లేడు, పిల్లలు లేడు, సంఘం లేదు, ఏం లేదు. చలో, ఏంటి పరిస్థితి? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్నగారు ప్రార్థన చేస్తే దేవుడు వద్దన్నాడు. అమ్మ వాళ్ళు ఏమన్నా అనుకుంటారా? అసలు పెద్ద బావగారు, మరి రాకపోతే బాగోదు, ఆ ఇంటి పెద్దలుడు, మరి ఏం చేయాలి? మరి మనుషులు ఏమైనా అనుకుంటారేమో కానీ మనుషులు మర్యాద కోసం, మనుషుల కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అన్ని మాట్లాడుకున్నారు, బాగానే ఉంది. బాగానే ఉన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇక సంబంధం కుదిరిందని వాళ్ళ దేవతలకి పెట్టారు. ఇక ఏంటది? మొట్టమొదటి రెండిని తీసుకెళ్ళి పెట్టారు. ఇక ఏం చేయాలి? కళ్ళు ఎదుటి కనపడుతుంది. ఇప్పుడు తినాలా వద్దా? తినకపోతే ఏమంటారు? ఏదో సమస్య ఉంది. ఇక అందరూ వచ్చి కూర్చుంటారు. ఏం చేస్తారు? అందరూ వచ్చి కూర్చుంటారు. ఎందుకయ్యా? ఏంటయ్యా? ఎవరో ఒకరంటే పర్వాలేదు, కానీ ఇంటి పెద్దలు తిట్టలేదంటే ఏదో తేడా వచ్చేసింది. ఎందుకు వచ్చింది గొడవ? ఎట్టగట్ట ప్రభుత్వం క్షమించమని అడుగుదాంలే. ఏమడుగుదాం? క్షమించు, ఇది ఒకటి అలవాటు అయిపోయింది, క్షమించమని అడుగుదాం అని అన్న తర్వాత సరేనని ఏం చేశారు? ఆ యొక్క ఆహారం తిని లోపల భయమే ఉంది, భయంతోనే వచ్చారు. వచ్చిన తర్వాత బాగింత ఎత్తు కోళ్ళు ఉన్నాయంట, 30 కోళ్ళు, రోజుకోట చచ్చిపోతాయి. ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను వెళ్ళొద్దన్న చోటకు వెళ్ళేవు కనుక నీతో పాటు ఆ సాతాను వచ్చేసింది. ఆ సాతాను వచ్చింది. అదే మనుషుల మీదకి వస్తే అంటే మనుషులు సంపాదించుకుంటామా? మరి ఎందుకు అపవిత్రమైన చోటికి వెళ్తూ అసలు నువ్వు? బాబాయ్ అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఎవరైనా దేవుణ్ణి అడిగేవు అసలు? ఉందా అసలు అలాంటి విశ్వాసం నీకు? ఉందా పట్టుదల? అసలు నాకే గంగ వచ్చింది కప్పుడు అనేది ఏం చేస్తారు? చలో, నీకు వచ్చిన బాధల్లో ఒక్క బాధ భరించమను. తండ్రి, కొడుకు, భర్త, భార్య ఎవరైనా భరించమను. అమ్మ ఓచుకమ్మా ఈ మాటలు చెప్పేవాడు తప్ప ఎవరైనా ఒక్క బాధ వాళ్ళ మీద మోపుకోవటం అనేది ఎవరో చేయలేంది, దేవుడు ఒక్కడు తప్ప.
నీ బాధను ఆయన భరించాడంట. నీ బాధను ఆయన భరిస్తున్నాడు. ఆయన ఒక్కడే భరించేవాడు. కనుక జ్ఞాపకం చేసుకో. ఇప్పటికైనా ఆలోచిస్తావా? నువ్వే బండ నుండి చెక్కబడితివో, ఏ గుంటల నుండి త్రోవబడితివో చూసావా? ఆలోచిస్తున్నావా? చర్చికి వస్తున్నాను అంటున్నావు, రక్షణ పొందానని చెప్పుకుంటున్నావు. ఏది నువ్వు చేసే పనులు? దేవుడు నాకు మేటమా, దేవుడి సన్నిధికి రావడం మానేటమా? ఎంత బుద్ధిహీనత తెలుసా? బుద్ధిమంతులుగా చేసే పనులు అయ్యి బుద్ధిహీనులు, భక్తిహీనులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నీ మార్గం అంతా కూడా ఎట్లుండాలంటే దేవుడు చెక్కబడినటువంటి బండ మీద చెక్కబడిన బిడ్డగా, అలాంటి మార్గంగా, స్థిరమైన మార్గంగా నీవు నిలబడాలి. ఎవరైనా వచ్చి చెప్పడంతో సార్ అబ్బో ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతారు. ఇప్పుడు వచ్చే ఐస్లన్నీ ఏంటమ్మా? ప్యాకింగ్లోనే ఉంటాయి. పైకి ప్యాకింగ్ బాగానే ఉంటాయి, ఓర్కునే కరిగిపోతాయి. లోపల కరిగిపోతుంది. మనం కూడా లోపల కరిగిపోతూనే ఉంటాం. లోపల కరిగిపోయి ఏమో లేక రేపు చూసుకోవచ్చు ప్రార్థన. ఇంటికాడ ప్రార్థన కూడా మానేస్తాం. ఇంటికాడ మనం పెట్టుకునే ప్రార్థన అయినా మనం లేకపోతే ఏమైందిలే, లేకపోతే ఈసారి పెట్టుకుందాంలే. ఒక ఆయన ఇంటాగి అన్నాడట, దైవజనుడు రాజరత్నం గారిని తాడిపిల్లి అనుకుంటా, అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర దేవుడు ప్రార్థన పెట్టమని చెప్పాడు. దేవుడు ప్రార్థన పెట్టమని చెప్పి పెడితే వాళ్ళు కబురు చేశాడంట. కబురు చేస్తే అయ్యా నాకు సమయం లేదయ్యా ఇప్పుడు అన్నాడంట. ఈయన మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఆయనకి సమయం లేదంట. అంటే దేవుడు అన్నాడు, నా మాట వింటావా ఆయన మాట వింటావా అన్నాడు. నా మాట వింటావా ఆయన మాట వింటావా అని అన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? ప్రభు నీ మాట వింటానయ్యా అని అన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? నేను రావద్దన్నా వీళ్ళు వచ్చేసారు, నేను ఉన్నాను అని ఆయన ఏం చేసాడు తెలుసా? వెళ్ళి ప్యాకెట్ కాడ కూర్చున్నాడంట. ఎడే వాక్యం జరుగుతూ ఉంది, ఎడే ప్రార్థన చేశాడు, అంతా ముగించేశాడు, అయిపోయింది. కొంతకాలం గడిచాక ఈయనకి మరణకరమైన వ్యాధి వచ్చేసింది. మరణకరమైన వ్యాధి. ఇది జరిగిన సత్యం, అబద్ధం కాదు ఇది. ఎప్పుడైతే ఈ వ్యాధి ఆ మరణాపాయాల్లో ఉండి ఇక కొద్ది నిమిషాలు అయితే ప్రాణం పోయే టైంలో ఉంది అన్నాడు, అమ్మా అలా పలానా దైవజనుని పిలువు అమ్మా. ఆయన ఒక రోజు మన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆ రోజు నేను లేను. నేను ఆడపోయేది నా పంతం మీద, నా ఆలోచన మీద. నేను వద్దన్న కొద్దిగా పెట్టారని నేను ప్యాకెట్ దగ్గర కూర్చున్నా. ఇప్పుడు ఆయన పిలిపించమ్మా, ఒకసారి ఆయనతో ప్రార్థన చేయించుకోవాలనుకున్నానమ్మా. ఆయన కబురు పెడితే ఎక్కడున్నాడు తెలుసా? ఆయన చాలా దూరంలో మీటింగ్లో ఉన్నాడు, రావటానికి కుదరదు. నాకు కుదరదమ్మా, ఇప్పుడు నేను రాలేను. ఈ మధ్య ఏమంటారు తెలుసా? నిష్ఠూరాలు ఎక్కువైపోయినాయి. ఏంటి నిష్ఠూరాలు? రానన్నారు. ఈ బోర్డు పెద్ద బోర్డుగా కడతాడు దేవుడు. కడతాడు నేను పెద్ద బోర్డు. నీ పిలిచినప్పుడు ఉండాలండి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు లేవో, నువ్వు లేకుండా నీ ఇష్టానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టుగా నడిచావు. నీ కుదిరిందా? ఇతరులకు కుదరదా? ఎప్పుడైతే ఇలాగన్నారో అలాగే క్యాకేసి ప్రారంభించారు. ఏంటి సంగతి మరి? జాగ్రత్త. నీ మీదకి వచ్చినప్పుడే నిజమేననుకో, మాకు రాకముందు దేవుడు హింసిస్తున్నాడు, నీకు తెలియజేస్తున్నాడు. జాగ్రత్త కలిగి
పరిశుద్ధతగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్కరికి ఎన్ని చెప్పినా వింటారో అర్థం చేసుకోవాలి. ఇక వాళ్ళ మతమే మతం. ఈ నోట్లో నుంచే దేవుని పాటలు, ఈ నోట్లో నుంచే ప్రార్థన, ఈ నోట్లోకే ద్రాక్షారసము, ఆయన శరీరం అంతా ఇదే. మళ్ళీ ఈ నోట్ల నుంచే స్మోకింగ్, ఈ నోట్ల నుంచే త్రాగులు, ఈ నోట్ల నుంచే పూతులు, ఈ నోట్ల నుంచే సంసారాలు పాడు చేయటాలు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఒక జలలో నుండి చేదు నీరు తీపి నీరు వచ్చినా వస్తే చేదైనా వచ్చింది, అది తీపైనా వచ్చింది. కానీ నువ్వు అట్ట కాదు, వాటికి విరుద్ధం. రెండు చోట్ల నువ్వు ఉండాలనుకుంటావు, రెండిట్లో ఉండాలనుకుంటావు. జాగ్రత్త. జాగ్రత్త ఉన్నావంటే పెళ్లిని దిగిద్ది. దాని నుంచి ఇంకెవరు తప్పించలేరు. ఇది కాదు, రేపు నరకం ఉంది, భయంకరమైన నరకం, శాశ్వతకరమైంది, ఘోరమైనటువంటిది. దానిని తప్పించేవారు ఎవరు లేరు. నువ్వు నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు ఈ బతుకేరా ఏంటి బ్రతుకు? దేవుడు అన్నీ నీకు క్రొత్తగా ఇస్తున్నాడు. నీ బ్రతుకు మాత్రం మారటం లేదు. ఇక నీ ప్రవర్తన మాత్రం మారే పని లేదా? దేవుడు సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు గడిపి ఎన్ని సంవత్సరాలు నీకు ఇచ్చాడు, ఎంత ఆయుష్ ఇచ్చాడు, ఎంత ఆరోగ్యం ఇచ్చాడు. నువ్వు పీల్చే గాలి అంతా కూడా శ్రేష్టమైందే. ఫ్రెష్ గాలి నీకు ప్రాణవాయువు ఇస్తున్నాడు దేవుడు. దేవుడు ఏమి ఇచ్చినా నీకు ఫ్రెష్. దేవుడు మంచిదే నీకు ఇస్తుంటే నువ్వు మాత్రం ఫ్రెష్ గా దేవుడికి ఇచ్చేది కుళ్ళిపోయింది, పాడైపోయింది, కుచితమైంది. ఇదేనా దేవుడికి నువ్వు ఇచ్చేది? పరిశుద్ధతగా ఉండి నువ్వు దేవుని చూడలేవు. ఏదైనా వేరు ఏదైనా మొలిచి నీకు అపాయం కలుగు చేసిందేమో ఒకసారి జాగ్రత్త చూసుకో. నీ అజాగ్రత్త నీకు చేతి చొరబడుతుంది. నేను పాడు చేసింది ఒక రోజున